హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఇప్పటివరకు మీరు మా ఛానల్లో వీడియోస్ని చూసి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంటించి కూడా మీరు మా ఛానల్లో వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. కొన్ని ట్రిప్స్ మనం ప్లాన్ చేస్తే జరగవు, అవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి అన్నమాట. ఈ ట్రిప్ నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది. చాలా ప్లాన్ చేశాను, వెళ్దాం అని, బట్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బట్ అనుకోకుండా దేవుడి దయ వల్ల ఇలా ట్రిప్ వెళ్ళాల్సి వస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తున్నాం కదా, చాలా హ్యాపీగా ఉంది. ఎట్లయితే నేను అనుకున్నది నెరవేరుతుంది కదా అని. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో చెప్పలేదు కదా, తిరుపతి వెళ్తున్నాము. కొన్ని పుణ్యక్షేత్రాలు మనం అనుకుంటే వెళ్ళలేము, దేవుడు పిలిస్తే మాత్రమే మనం వెళ్ళగలం అంటారు కదా. అండ్ అందులో ఈ ట్రిప్ అయితే మాకు అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను చాలా ప్లాన్ చేశాను, తిరుపతి వెళ్దాం, రిషి తలనీళ్ళు అక్కడే ఇద్దాము, రిషి గుండె అక్కడే చేద్దామంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే 6th మంత్ ఆల్రెడీ రిషి అన్నప్రాసనకి అక్కడికి వెళ్ళొచ్చాము. ఇప్పుడు కూడా వెళ్దామంటే ఎలా, అసలు టికెట్స్ దొరుకుతాయో లేదో అనుకుంటూ ఉన్నాము. బట్ ఫైనల్లీ ఎట్లయితేనే దేవుడు మమ్మల్ని పిలిచాడు, మేము బయలుదేరుతున్నాం అనమాట. బయలుదేరేదాకా చాలా టెన్షన్ పడ్డా. బట్ వన్స్ ఆయన్ని చూసిన తర్వాత, ఇంత కష్టపడి ఇంత చేసి ఆయన్ని చూస్తే ఇవన్నీ మర్చిపోతాము. సో ఎట్లయితేనే ఫైనల్లీ ప్యాకింగ్ అంతా అయిపోయింది, బయలుదేరుతున్నాం అనమాట మేము తిరుపతికి. తిరుపతి దేవస్థానం అనేది ఒక ఎమోషన్ అనమాట. ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మళ్ళీ వెళ్ళి చూడాలనిపించే పుణ్యక్షేత్రం. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని చూసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకో దర్శనం అవైలబుల్గా ఉంది, మీరు వెళ్ళి చూస్తారా అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే వెళ్ళి చూడకుండా అస్సలు ఉండలేరు. మీకు ఇంకో 5 నిమిషాలు టైం ఇస్తాం దేవుణ్ణి చూసుకోండి అంటే అక్కడే ఉండి రోజంతా చూడమన్నా కూడా చూస్తారనమాట ఎవరైనా. ఎందుకో మరి ఆ విగ్రహంలో ఏం పవర్ ఉందో తెలియదు కానీ అస్సలు కళ్ళు కూడా తిప్పకుండా చూస్తూ ఉండిపోవచ్చు ఆ విగ్రహాన్ని. అలా నేనైతే ఇప్పటిదాకా మొత్తం పైనుంచి కింద దాకా ఒక్కసారి విగ్రహాన్ని చూసి ఈ కోరిక కోరుకుందాం, దేవుణ్ణి ఇది అడిగితే మనం నెరవేరుస్తాడేమో, ఇలాంటి కోరికలు కోరుకుందాం, ఇలా దండం పెట్టుకుందాం, నా కోరికను తీరుస్తాడేమో అని చాలాసార్లు అనుకున్నా. మా అమ్మ మా నాన్న ఈ విగ్రహంలో ఇది వెళ్ళినప్పుడల్లా విగ్రహంలో ఇది చూసావా ఎలా మంచిగా పూలతో అలంకరించారు, ఇలా నామం చిన్నగా ఉంది, గురువారం పూట నామం చిన్నది చేస్తారనమాట, అలా చిన్నది చేశారు, నువ్వు చూసావా, ఇట్లా అడుగుతూ ఉంటారనమాట. నేను చాలాసార్లు అనుకుంటా, చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళాను, ఇలా మిస్ అవ్వకుండా చూద్దాము, డీటెయిల్డ్గా విగ్రహాన్ని చూద్దాము, ఆ 5 సెకండ్స్లో అయినా డీటెయిల్డ్గా అలా చూద్దాము అనుకుంటా. కానీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళంగానే ఏమవుతుందో తెలియదు, ఆ దేవుడి కళ్ళు అనేవి నన్ను బాగా అట్రాక్ట్ చేసేస్తాయి. నేను అసలు ఆ కళ్ళని తప్పితే ఇంకేమీ చూడలేదు ఇప్పటిదాకా. మీకు కూడా ఇలా జరిగితే కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది వెంకన్న స్వామితో. సో అది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫైనల్లీ అయితే తిరుపతి బయలుదేరిపోయామన్నమాట.
కదా రిషి రిషి ఏం చేస్తున్నాను టైం ఎంత అయింది తెలుసా నీకు 3:30 అయింది 4 అయింది మర్చిపోయాను ఏం చేస్తున్నావు 4కి నిద్ర రావట్లేదా నీకు నిద్ర పోదాం ఋషమ్మ నిద్ర వస్తుంది నీలాగా ఎవ్వరు మేల్కొని ఉన్నారు తెలుసా ఏం చేస్తున్నావు బయట పిల్లలతో జర్నీ చేసినప్పుడు మనం ప్లాన్ చేసిన దానికి రివర్స్లో జరుగుతూ ఉంటుంది రిషిని శుభ్రంగా ఫుడ్ పెట్టేసేసి శుభ్రంగా ఆడిపించి పడుకుంటాడులే అనుకున్న టైంకి ఒక 2 అవర్స్ అయితే ట్రైన్లో ఫుల్ స్లీప్ వేసాడనమాట అస్సలు డిస్టర్బ్ చేయలేదు నెక్స్ట్ ఇక 2:30 అయిన దగ్గర నుంచి ఇంక లేచి కూర్చున్నాడు ఏడవకుండానే ఉన్నాడు కానీ ఆడుకుంటున్నాడు అనమాట తను నిద్రపోడు నన్ను నిద్రపోనివాడు 2:30 నుంచి మేము కొండ 8కి ఎక్కాము మార్నింగ్ 8కి ఆ 8 దాకా ఇంకా బస్సులో నిద్రపోయాడు అప్పటిదాకా అసలు నిద్రే పోలేదు బట్ అది కూడా ప్లస్ అయింది నైట్ అంతా నిద్రపోకపోయినా మార్నింగ్ మేము దర్శనానికి వెళ్ళాలి గుండెని చేయించాలి మొక్కంతా తీర్చుకోవాలి కదా సో ఇంకా అప్పుడు మాత్రం నిద్రపోయాడు ఇబ్బంది పెట్టలేదు సో నెక్స్ట్ ఇలా ఉంటుందన్నమాట పిల్లలతో జర్నీ అనేది మనం ఎంత ప్రిపేర్గా ఉన్నా వాళ్ళు మనం అనుకున్న దానికి రివర్స్లో చేస్తూ ఉంటారు సో ఇదండి మా ప్యాకింగ్ అండ్ ప్రిపరేషన్ అండ్ జర్నీ వ్లాగ్ నెక్స్ట్ మేము ఏం చేసాము తిరుపతికి వెళ్ళి మా జర్నీ ఎట్లా ఉంది ఏం చేసాము ఎక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వీడియోస్లో మీరు చూస్తారు అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్